హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డ్యాన్స్ మరియు మ్యూజిక్ అనే టాపిక్ మీద ఒక 25 MCQ చూద్దామండి. ఇది ఫ్యూచర్లో జరగబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎగ్జామ్కి బాగా యూజ్ అవుతుందండి. సో ఇది ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద మా రెండో వీడియో. ఆల్రెడీ ఒక వీడియోలో 50 MCQ మేము చేస్తున్నామండి. అది చూసి ఉండకపోతే చూడండి, మీకు బాగా యూజ్ఫుల్ అవుతుంది. సో మేము ఓల్డ్ ఎగ్జామ్ పేపర్స్లో అడిగిన బిట్స్ని, అంటే ఓల్డ్ అంటే కేవలం కోర్ట్ ఎగ్జామ్సే కాదు, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ని సేకరించి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో మొదటి బిట్, క్రింది వాటిలో ఏ శాస్త్రీయ నృత్య రూపం కథావాచనం యొక్క కథన సాంప్రదాయంతో ముడిపడి ఉంది? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద నెరేటివ్ ట్రెడిషన్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్? కథావచన్ అంటే ఒక డ్యాన్స్తో పాటు ఆ డ్యాన్స్లో ఒక కథని వాళ్ళు మనకి చెప్తూ డ్యాన్స్ చేస్తారండి. సో ఆ టైప్ ఆఫ్ డ్యాన్స్ అనేది ఏ సాంప్రదాయ నృత్యంలో ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆప్షన్స్ చూసుకోండి. మీ దీని ఆన్సర్ వచ్చేసరికి కథక్ అండి. సో ఈ కథక్ అనే ఒక సాంప్రదాయ నృత్యంలో వాళ్ళు డ్యాన్స్తో పాటు ఒక స్టోరీ టెల్లింగ్ అనేది అందులో కనపడుతూ ఉంటుందండి. ఇంగ్లీష్లో కూడా మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు బైలింగ్వల్ ప్రొవైడ్ చేయండి అని. సో అందువల్ల కొంచెం టైం టేకింగ్ అయినప్పటికీ క్వశ్చన్ తెలుగులోను హిందీలో కూడా హిందీ అంటున్నాను, ఇంగ్లీష్లో కూడా ఫ్రేమ్ చేస్తున్నామండి. ప్రసిద్ధ అజంతా గుహలు దేనికి ప్రసిద్ధి చెందుతాయి? సో అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఇవి దేనికి ఫేమస్ అని ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సో అజంతా గుహలు ఎక్కువగా బౌద్ధ జాతక కథలు చెక్కబడి ఉంటాయి. క్వశ్చన్ అలా కూడా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ ఇచ్చామండి. అజంతా గుహల్లో చెక్కబడిన చిహ్నాలు ఏ మతానికి చెందినవని. సో ఇక్కడ జాతక కథలు ఉంటాయన్నమాట అండి లోపల. సో బౌద్ధ మతానికి చెందిన జాతక కథలు అవి చెక్కబడి ఉంటాయి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి అజంతా గుహల్లో బౌద్ధ జాతక కథలు వర్ణించే కుడ్య చిత్రాలు అనేవి లోపల ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ సంగీత వాయిద్యం వాయు వాయిద్యం అండి? ఏరోఫోన్ అంటే మనకి వాయు వాయిద్యాలు అంటే తెలుసు కదండి, ఫ్లూటు, ఇలా గాలి ద్వారా శబ్దాన్ని ఉత్పత్తి చేసేవి, మరియు కర్ణాటక సంగీతంలో సాధారణంగా ఉపయోగించబడుతుంది. సో ఇక్కడ ఇవ్వబడిన అక్కడ మీకు ఆల్రెడీ బొమ్మ కనబడితే మీరే చెప్పేస్తారు. సో ఇందులో ఇవ్వబడిన ఏ వాయు వాయిద్యం మనకి ఎక్కువగా కర్ణాటక సంగీతంలో కనపడుతుంది? సో ఇక్కడ మీకు ఇది కనపడుతుంది చూడండి, దాన్ని నాదస్వరం అంటామండి. ఈ నాదస్వరం అనేది ఎక్కువగా కర్ణాటక సంగీతంలో ఉపయోగపడే ఒక వాయిద్యం అండి. చిత్రశైలి ఏ భారతీయ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? ఈ క్వశ్చన్ రిపీట్ అయిందండి, పాత వీడియోలో కూడా వచ్చింది. 1-2 క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చండి. సో ఈ చిత్రశైలి చిత్రకళాశైలి ఏ భారతీయ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? దీని ఆన్సర్ వచ్చేసరికి ఒడిస్సా అండి. ఒడిస్సాలో ఈ పట్చిత్ర అనే చిత్రకళ మనకి కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, గూమర్ అనేది ప్రధానంగా ఏ రాష్ట్రంలో మహిళలు ప్రదర్శించే సాంప్రదాయ జానపద నృత్య రూపం? సో ఈ చూడండి, బొమ్మ మీకు చూస్తే కొంచెం ఐడియా వస్తుంది. ఈ టైప్ ఆఫ్ కట్తో మనకి సినిమాల్లో కూడా డ్యాన్స్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇది గోమర్ అనే ఒక డ్యాన్స్ అంటండి. ఏ రాష్ట్రంలో మహిళలు దీన్ని సాంప్రదాయ జానపద నృత్య రూపంలో చేస్తూ ఉంటారు ఈ డ్యాన్స్ని అంటే ఆన్సర్ రాజస్థాన్ అండి. రాజస్థాన్లో ఈ గోమర్ అనే డ్యాన్స్ ఉంటుంది. ఖజురహో స్మారక కట్టడాల సమూహం వాటి ప్రత్యేకమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. ఇది దేనికి చెందింది? సో అంటే దేనికి అంటే ఇక్కడ ఏ రాజవంశానికి ఈ ఖజురహో స్మారక కట్టడాల సమూహం చెందుతుంది? ఆప్షన్స్ మీకు కింద చూసుకోండి. సో ఆన్సర్ వచ్చేసరికి చందేలా అండి. చందేలా రాజవంశానికి చెందిన స్మారక కట్టడాల సమూహాలు అంటండి ఈ ఖజురహో దేవాలయాలు. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఆప్షన్ బి చందేలా రాజవంశం అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది శాస్త్రీయ నృత్య రూపాల్లో ఏది రాసలీల అనే ఒక నేపథ్యం ఆధారంగా నేపథ్యాన్ని తమ నృత్య రూపంలో చూపించే శాస్త్రీయ నృత్య రూపం ఏంటి? సో క్రింది శాస్త్రీయ నృత్య రూపాల్లో ఏది రాసలీలను ఒక ముఖ్యమైన నేపథ్య అంశంగా ఉపయోగిస్తుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ యూజ్ రాసలీల యాజ్ ఎ సిగ్నిఫికెంట్ థెమాటిక్ ఎలిమెంట్ అనేది ఇక్కడ క్వశ్చన్ అండి.
దీని ఆన్సర్ వచ్చేసరికి మణిపూరి అండి. మణిపూరి డ్యాన్స్లో ఈ రాసలీల అనే డ్యాన్స్ని అనే ఒక ఘట్టాన్ని చూపించడం అనేది మనకి జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, మణిపూరి. భారతీయ శాస్త్రీయ సంగీతంలో టుమ్రీ అనే పదం దేనిని సూచిస్తుంది? ఇన్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ద టర్మ్ టుమ్రీ రిఫర్స్ టు. సో టుమ్రీ అంటే ఏంటి మన శాస్త్రీయ సంగీతంలో అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసరికి అర్ధశాస్త్రీయ గాత్ర సంగీత రూపం అండి. ఏ సెమీ క్లాసికల్ వోకల్ మ్యూజికల్ ఫామ్ అంటండి టుమ్రీ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, కోనార్క్ సూర్య దేవాలయం ఏ నిర్మాణ శైలికి ఉదాహరణ? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మాత్రం కంపల్సరీ అడుగుతున్నాడు అండి. ఏదైనా ఒక గుడి ఇచ్చి ఇది ఏ నిర్మాణ శైలికి సంబంధించింది అని చెప్పి ఆర్కిటెక్చర్ మీద మనకి క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసరికి నాగరా అండి. నాగరా శైలికి సంబంధించి మనకి ఇండియాలో సాధారణంగా 3 శైలులు ద్రావిడ, నగర, వేసరా శైలిలో మనకి టెంపుల్స్ అనేవి ఉన్నాయండి. ఏ టెంపుల్ ఏ శైలికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒకసారి మనకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేసి మీకు ఇవ్వడం జరిగిందండి. సో నాగరా స్టైల్లో ఉన్న దేవాలయాలు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. కోనార్క్ సూర్య దేవాలయం ఒడిస్సాలో ఉంది, అది కూడా నగరా స్టైల్కి సంబంధించి. జగన్నాథ్ దేవాలయం పూరి ఒడిస్సా, అది కూడా నగరా స్టైల్. ఖజురహో దేవాలయాలు మధ్యప్రదేశ్. నెక్స్ట్ లింగరాజ దేవాలయం భువనేశ్వర్ ఒడిస్సాలో ఉంది, అది కూడా. మాదేరా సూర్య దేవాలయం గుజరాత్. కాశీ విశ్వనాథ్ దేవాలయం వారణాసి ఉత్తరప్రదేశ్. ఈ దేవాలయాలన్నీ నిర్మాణము నాగరా స్టైల్లో చేయడం జరిగిందండి. ఇక ద్రావిడ స్టైల్లో బృహదేశ్వర దేవాలయం తాంజావూర్ తమిళనాడు. మీనాక్షి అమ్మవారి దేవాలయం మదురై తమిళనాడు. సోర్ దేవాలయం మహాబలిపురం తమిళనాడు. విరూపాక్ష దేవాలయం హంపి కర్ణాటక. కైలాసనాథ దేవాలయం కాంచీపురం తమిళనాడు. ఈ దేవాలయాలన్నీ కూడా ద్రవిడ స్టైల్ని కలిగి ఉన్నాయండి. సాధారణంగా ఇవన్నీ తమిళనాడు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం ఉన్న గుళ్ళు అన్నీ కూడా ద్రవిడ స్టైల్లోనే నిర్మితమై ఉన్నాయండి. నెక్స్ట్ వేసరా స్టైల్లో ఉన్న దేవాలయాలు కైలాస దేవాలయం ఎల్లోరా మహారాష్ట్ర. చెన్నకేశవ దేవాలయం బేలూరు కర్ణాటక. సో ఇందాక కర్ణాటకలో అన్నీ అన్నాను, సారీ అండి. ఇక్కడ చూడండి, కర్ణాటకలో వేరే కూడా వచ్చింది, వేసరా స్టైల్ కూడా వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ వేసరా స్టైల్ అనేది ద్రవిడ, నాగర 2 స్టైల్స్ యొక్క కాంబినేషన్ అండి. ఆ 2 కాంబినేషన్తో మనకి ఈ వేసరా స్టైల్ వచ్చింది కాబట్టి మనకి కర్ణాటకలో మనకి వేసరా స్టైల్ అనేది కనపడుతుంది. చెన్నకేశవ దేవాలయం బేలూరు కర్ణాటక. హొయసలేశ్వర దేవాలయం హలేబేడు కర్ణాటక. కేశవ దేవాలయం శోభనాథ్పూర్ కర్ణాటక. విరూపాక్ష దేవాలయం పట్టడకల్ కర్ణాటక. సో ఇవన్నీ వేసరా స్టైల్లో నిర్మితమైన దేవాలయాలండి. ఈ స్టైల్స్ మీద మాత్రం క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ప్రముఖ దేవాలయం ఇచ్చి ఇది ఏ ఆర్కిటెక్చర్ రూపంలో నిర్మితమై ఉందని కంపల్సరీ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. క్రింది పండుగలలో ఏది ప్రధానంగా కేరళలో జరుపుకుంటారు మరియు ఇది విస్తృతమైన పడవ పందాలు అనగానే వానం అండి. సో ఆన్సర్ వచ్చేసరికి వానం. ఈ బోట్ డ్రెస్సెస్ పేరు వల్లం కల్లి అంటండి, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆన్సర్ వచ్చేసరికి వానం అండి. గోటిపువ్వ నృత్య సంప్రదాయం, దీనిలో యువకులు ఆడవారిగా దుస్తులు ధరించి నృత్యం చేస్తారు. ఇది ఏ శాస్త్రీయ నృత్య రూపానికి పూర్వగామి? సో ద గోటిపు డ్యాన్స్ ట్రెడిషన్ వేర్ యంగ్ బాయ్స్ డ్రెస్ యాజ్ ఫీమేల్స్ టు పెర్ఫామ్ ఈజ్ ఎ ప్రిక్యూరర్ టు విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్? సో దేనికి ఇది పూర్వగామి అంటండి. సో ఆ తర్వాత దీని ఆధారంగా చేసుకుని ఈ క్లాసికల్ డ్యాన్స్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది. సో ఏ క్లాసికల్ డ్యాన్స్ ఈ గోటిపువ్వ అనే నృత్య సాంప్రదాయం నుంచి ఉద్భవించింది అనేది ఇక్కడ ఈ ప్రికర్సర్, దేనికి ఇది ప్రికర్సర్ అని అడిగాడండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఒడిస్సీ అండి. ఒడిస్సీ అనే దానికి ఈ గోటిపువ్వ అనేది ఒక పూర్వగామి అండి. నెక్స్ట్ గాంధార కళాశైలి దేనిచే ఎక్కువగా ప్రభావితమైంది? సో గాంధార శిల్పశైలి అనేది ఈ క్రింది వాటిలో గాంధార శిల్పశైలి ఎందులో దేని చేత ఎక్కువగా ప్రభావితమైంది అని అడిగారండి. ఆన్సర్ వచ్చేసరికి బి అండి. రోమన్ మరియు గ్రీకు కళ చేత ఈ గాంధార కళాశైలి అనేది ఎక్కువగా ప్రభావితమైంది. తాంజోర్ పెయింటింగ్స్ వాటి గొప్ప రంగులు దట్టమైన కూర్పులే కాకుండా ఇంకా దేనికి ప్రసిద్ధి? సో మంచి రంగులు ఉంటాయండి, అలాగే కూర్పు కూడా బాగుంటుంది. దాంతోపాటు ఇంకా దేనికి ఈ తాంజావూరు పెయింటింగ్స్ ప్రసిద్ధి అంటే గోల్డ్ కవరింగ్ అండి.
చుట్టూ గోల్డ్తో కోటింగ్ కొట్టినట్టు మనకి కవరింగ్ కనపడుతుంది. గోల్డ్ లీఫ్స్ ఇదంతా బంగారంతో బంగారు పూతలాగా బంగారు కలర్లో చేయబడి ఉంటుందండి. వాటికి తాంజూర్ పెయింటింగ్స్ అనేవి ప్రసిద్ధి. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించే ప్రముఖ తంతి వాయిద్యం అంటే తీగ వాయిద్యం అండి. తీగ వాయిద్యం హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉపయోగిస్తారట. ఇక్కడ బొమ్మ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రుమెంట్ పేరేంటో గుర్తుపట్టండి. ఆన్సర్ వచ్చేసరికి సి అండి, సరోద్ అండి దాని పేరు. సో వీణ కూడా ఒక తంతి వాయిద్యమే అయినప్పటికీ సరోద్ ఎక్కువగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో వాడితే వీణను ఎక్కువగా కర్ణాటక సంగీతంలో వాడతారండి. అది రెండింటికి తేడా. వీణ కూడా ఉంది కదా తీగ వాయిద్యాలను, వీణ ఎక్కువగా కర్ణాటక సంగీతంలో వాడతారండి. చావ్ అనే నృత్యం యుద్ధ, గిరిజన మరియు జానపద మూలాలతో కూడిన ఒక అర్ధ శాస్త్రీయ భారతీయ నృత్యం. ఇది ప్రధానంగా ఏ 3 రాష్ట్రాల్లో ఈ చావ్ అనే నృత్యం కనిపిస్తుంది? సో గుర్తుపెట్టుకోండి, ఈ చావ్ అనే నృత్యం ఏ 3 రాష్ట్రాల్లో కనిపించే గిరిజన నృత్యం, అర్ధశాస్త్రీయ భారతీయ నృత్యం అని అడగడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసరికి పశ్చిమ బెంగాల్, ఒడిస్సా మరియు జార్ఖండ్ అండి. ఈ 3 రాష్ట్రాల్లో ఈ చావ్ అనే నృత్యం మనకి కనపడుతుంది. ప్రసిద్ధ సంగీత ఘటం. సో ఘటం అంటే కుండను కొడతారు కదండి. ఇది ఏ రకమైన వాయిద్యం? సో బొమ్మ చూడగానే చెప్పేసి ఇది ఘన పదార్థంతో తయారైన వాయిద్యం అని. బొమ్మ ఇవ్వకపోయి ఉంటే మీకు ఆ ఘటం అనేది ఏ రకమైన వాయిద్యం అంటే కొంచెం చెప్పడం కష్టమయ్యేది. బొమ్మ చూశాక ఎవరైనా అది ఘన వాయిద్యం అని పెట్టేస్తామండి. సో ఘటం అనేది ఏ రకమైన వాయిద్యం అంటే ఘన వాయిద్యం. విక్రమాదిత్యుడు మరియు పంచతంత్ర కథలతో సంబంధం ఉన్న ప్రసిద్ధ భారతీయ చిత్రకళా శైలి ఏది? విక్రమాదిత్యునితోనూ అలాగే పంచతంత్ర కథలతోనూ సంబంధం ఉండాలంటండి. ఆన్సర్ వచ్చేసరికి మొఘల్ చిత్రకళ అండి. సాధారణంగా మనం మొఘల్కి వీళ్ళకి సంబంధం ఏంటనుకుంటాం, కానీ మొఘల్ చిత్రకళ భారతదేశం యొక్క ప్రాచీన కథలను, ఇతిహాసాలను కూడా చిత్రించిందండి. కాబట్టి ఆన్సర్ మొఘల్ చిత్రకళ. క్రింది వాటిలో ఎవరు సంగీత రత్నాకర గ్రంథం యొక్క రచయిత? సంగీత రత్నాకర అనే గ్రంథాన్ని సారంగదేవ రచించారండి. కాబట్టి ఆన్సర్ సి, సారంగదేవ. హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీతం రెండింటిలోనూ ఉపయోగించబడే ఏకైక భారతీయ శాస్త్రీయ వాయిద్యం ఏది? ఏకైక భారతీయ శాస్త్రీయ వాయిద్యం హిందుస్థానీలోనూ వాడతారంటండి, కర్ణాటక సంగీతంలోనూ వాడతారట. దాని ఆన్సర్ వచ్చేసరికి వయోలిన్ అండి. వయోలిన్ అనే దాన్ని రెండిట్లోనూ వాడడం జరుగుతుంది. హిందుస్థానీ మరియు కర్ణాటక శాస్త్రీయ సంగీతాలు రెండిట్లోనూ వాడేది వయోలిన్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి దానికి బి. నాట్యశాస్త్రం అనేది దేనికి సంబంధించిన పురాతన భారతీయ గ్రంథం? సో నాట్యశాస్త్రం అనేది దేనికి సంబంధించింది? నాటకము మరియు నృత్యానికి సంబంధించిందండి. నెక్స్ట్ 20 పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగంలో భారత ప్రభుత్వం అందించే అత్యుత్తమ పురస్కారం ఏది? సో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే మనకి సంగీత నాటక అకాడమీ అవార్డు ఇస్తారండి. పెర్ఫార్మింగ్ ఆర్ట్ అంటే కళా ప్రదర్శన అంటే నాటకాలు వీటికి సంబంధించిందండి. సో వచ్చే అవార్డ్స్ ఎవరు ఇస్తారంటే సంగీత నాటక అకాడమీ ఈ పురస్కారాన్ని అందిస్తుందండి. సంగీత నాటక అకాడమీ అవార్డు ఈ బాగా పెర్ఫామ్ చేసే వాళ్ళకి ఇస్తారు. పెర్ఫార్మింగ్ ఆర్ట్ విభాగంలో భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం ఏది అంటే సంగీత నాటక అకాడమీ అవార్డు అండి. క్వశ్చన్ తప్పు చదివాను. 21 సిద్ధ్ ధమాల్ అనేది ఏ రాష్ట్రంలో సిద్ధి అనే సమాజం ప్రదర్శించే ఒక ప్రత్యేకమైన నృత్య రూపం? సిద్ధి ధమాల్ అంటండి. ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్లో ఈ డ్యాన్స్ చేయడం జరుగుతుంది, సిద్ధి సమాజ్ అనేది. చిక్నా కాశీ అలాగే బెనారస్ సిల్క్ అనేవి చీరలు ఏ రాష్ట్రంలో వాటి గొప్ప నేత డిజైన్ల వల్ల ప్రసిద్ధి చెందాయి? సో బెనారస్, చిక్నా కాశీ అనేవి ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ అండి. ఈ బెనారస్ సిల్క్ ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించినవి. సో ఆన్సర్ 22కి వచ్చేసరికి సి అండి. పులికలి అనేది ఏ పండుగలో భాగంగా కేరళలో ప్రదర్శించబడే ఒక జానపద నృత్యం? లాస్ట్ వీడియోలో పులికలి అనేది ఏ రాష్ట్రంలో చేస్తారని ఇచ్చామండి, కేరళ. ఇప్పుడు ఈ కేరళలో చేసే పులికలి అనే డ్యాన్స్ ఏ పండుగ సందర్భంలో చేస్తారు? సో ఆన్సర్ వచ్చేసరికి ఓనం అండి. ఇందాక పడవల పోటీ కూడా వానమే, ఈ పులియాసం కూడా వానంకే జరుగుతుందండి. డెక్కన్ శైలి చిత్రకళ ప్రధానంగా దేనిచే ప్రభావితం అయింది? సో డెక్కన్ శైలి అనేది ఒక చిత్రకళా శైలి. ఎక్కువగా దేనితో ప్రభావితం అయింది?
సో ఆన్సర్ వచ్చేసరికి మొఘల్ మరియు పర్షియన్ చిత్రకళతో మన డెక్కన్ చిత్రశైలి అనేది ఎక్కువగా ప్రభావితమైందని ఆన్సర్ వచ్చేసరికి బి 24కి. ఇక చివరిది, భారతదేశంలో అగ్ని నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? సో ఇలా నిప్పుని మీద పెట్టుకుని డ్యాన్స్ చేస్తారండి, అగ్ని నృత్యం అంటారు. ఇది ఏ రాష్ట్రంలో చేస్తారో మీరు కామెంట్ రూపంలో తెలపండి. సో మీ ఆన్సర్ గురించి ఎదురు చూస్తూ ఉంటాం. సో మీకు ఈ వీడియో నచ్చుంటే, నా బిట్స్ మీకు ఎక్కడో చోట ఉపయోగపడతాయని మీరు భావిస్తే కంపల్సరీ లైక్ చేయండి. మీ లైక్సే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి కాబట్టి కంపల్సరీ అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ.